After Kolkata, we've now been told that in Uttarakhand, a nurse was raped and killed while she was returning home from a private hospital near the Uttar Pradesh border. CCTV footage has showed that she did not reach her rented accommodation. మనుషులమా మానవ రోగాలమా కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు ముగియకుండానే ఉత్తరాఖండ్లో మరొక నర్స్ రేప్ అండ్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. సో ఇది చాలా లేటుగా మనకి వెలుగులోకి వచ్చింది. సో ఉత్తరాఖండ్లో ఉద్యోగం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా నర్సుపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి ఆమెను చంపేశాడు. సో రీసెంట్గా ఇది జరిగింది. సో దీని గురించి మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఉత్తరాఖండ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు తన పని డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తుండగా అత్యాచారం చేసి దారుణంగా హత్య అయితే చేశారు. బాధితురాలు మృతదేహం వారం రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని లభ్యమైన తర్వాత నిందితుడు రోజువారీ కూలీని అరెస్ట్ చేసినట్లయితే పోలీసులు చెప్తున్నారు. ఇక రీసెంట్గా కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణమైన హత్యపై దేశం విచారం వ్యక్తం చేస్తూనే ఉండటంతో సో ఇప్పుడు ఉత్తరాఖండ్లో మరో భయంకరమైన సంఘటన అయితే వచ్చింది. సో జూలై 30న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 33 ఏళ్ల నర్సు తన డ్యూటీ ముగించుకొని తిరిగి వస్తుండగా అత్యాచారం చేసి తన గొంతు కోసి చంపేశాడు ఆ మానవ రోగం. ఆమె మృతదేహం ఉత్తరప్రదేశ్ నుండి వారం తర్వాత అయితే కనుక్కున్నారు. ఇది మీడియా నివేదికల ప్రకారం అయితే బాధితురాలు సోదరి స్థానిక అధికారులకు తప్పిపోయిన వ్యక్తి నివేదికను దాఖలా చేయడంతో ఈ సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. సో నర్సు తన 11 ఏళ్లతో నివసించిన ఉధమ్ సింగ్ నగర్ బిలాస్పూర్ కాలనీలో రెంట్కి తీసుకున్న తన ఇంటికి తిరిగి రాలేదని అయితే చెప్పారు. ఇక పాత కుమార్తె అధికారులు అయితే పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తు ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్లోని దిడ్బిలాని ఖాళీ ఫ్లాట్లో ఒక లేడీస్ మృతదేహం కనుగొనబడిన వారం తర్వాత ముఖ్యమైన లీడ్లు ఏవీ కనుగొనబడలేదు. అప్పుడు ఆ తర్వాత తప్పిపోయిన నర్స్ అని నిర్ధారించుకున్నారు. జూలై 31న తప్పిపోయిన వ్యక్తి నివేదిక అయితే వచ్చిందంట స్టేషన్కి. ఇక శోధనలో ఆమె దాడికి గురయ్యే ముందు ఉత్తరప్రదేశ్లోని తమ గ్రామం వరకు వెళ్ళినట్లు వాళ్ళకి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అయితే తెలిసింది. ఆగస్టు 8న ఒక మహిళా మృతదేహం గుర్తించినట్లయితే వాళ్ళకి సమాచారం అందిందంట. ఆ ప్రాంతంలోని కొన్ని పొదలు తప్పిపోయిన మహిళ అని త్వరలోనే నిర్ధారించబడింది. ఉధమ్ సింగ్ నగర్ మంజునాథ్ టీసీ మీడియాకి అయితే తెలిపారు. ఇక విచారణ వివరాలు అయితే ఇంకా అక్కడ దర్యాప్తు చివరికి వారిని రాజస్థాన్కి తీసుకెళ్లిందంట. అక్కడ నిందితుడు ధర్మేంద్ర కుమార్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు అయితే పేర్కొన్నారు. బరేలీకి చెందిన రోజువారీ కూలీ కుమార్ అనే వ్యక్తి అతని ఫోన్ అయితే దొరికింది. ఘటన జరిగిన రోజు కుమార్ బాధితురాలని అడ్డగించినట్లు టెక్నికల్ ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్లు అయితే వెల్లడాయి. ఇక విచారణ ప్రకారం నిందితుడు మహిళను సమీపంలో పొదల్లోకి లాగి అక్కడ ఆమెపై అత్యాచారం చేసి ఆమె నగలు వస్తువులను దొంగలించే ముందు ఆమె గొంతు కోసి అయితే చంపాడు. నిందితుడు డ్రగ్స్ బానిస అంట. మహిళకైతే ఎవరో కూడా తెలియదు. సంఘటన రోజు అతను ఆ నర్సును చూసి ఆమెపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుందని దాడి చేసి ఆమె ప్రతి దాడి కూడా చేసింది. ఆమె గొంతు కోసి ఆమెపై లైంగిక దాడికి అయితే పాల్పడ్డాడు. హత్య తర్వాత ఆమె వస్తువులు తీసుకుని పారిపోయాడట. సో ఇది పోలీసులు తెలిపిన వివరాలు. సో అక్కడ ఉన్న ఎస్ఎస్పి మంజునాథ్ అయితే తెలిపారు. సో ఇది ఈమెని మర్డర్ కూడా అత్యంత క్రూరంగా గొంతును కోసేసి ఆమె వస్తువులను కూడా దొంగలించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. సో ఈ రీసెంట్ డేస్లో ఇండియాలో రేప్లు అనేవి చాలా దారుణంగా జరుగుతున్నాయి. ప్రతి ఈదిలో చూసుకున్న, ప్రతి సందులో చూసుకున్న, ప్రతి మూల చూసుకున్న, విలేజ్ కానివ్వండి పట్టణం కానించి ప్రతి ఏరియాలో రేప్లు అనేవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ కంట్రీ పేరు ఇండియానే బదులు రేప్ ఇండియా అనేటేసిన బాగానే ఉండేదేమో. సో ఇలాంటి సంఘటనలు వింటుంటే మానవ జన్మ మీద వ్యర్థపడుతూ ఉంటుంది. రోజు రోజుకి ఈ మానవ రోగాల దాడికి ఎందరో మహిళలు అయితే బలవుతున్నారు. సో బీ కేర్ఫుల్ ఉమెన్స్, చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు చాలామంది. సో మీరు వెళ్ళే కాడ సేఫ్టీ అయితే ముఖ్యంగా మీకు ఏమన్నా కొన్ని థింగ్స్ అయితే బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి. సో మీపై దాడికి వచ్చిన వాళ్ళని చంపేసినా పర్వాలేదనే చట్టం అయితే తీసుకురావాలి. సో చూద్దాం, ఇలాంటి రేపులకి గురయ్యే ఎందరో మహిళల ఆత్మల శాంతికి చేకూరాలని అయితే మనం కోరుకుందాం. సో వీడియోని ఎండ్ చేస్తున్నా. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.